ఇండస్ట్రీస్ మీద చాలా తీవ్రంగా వ్యతిరేకత ఉంది. అంటే ఇలా చేయకూడదు, ఇలా చేయడం వల్ల మీరు ఏమవుతారంటే అమ్ముడు పోతున్నారు, ఓటు అమ్ముడు పోతుంది. ఈ 2000 తీసుకుంటే 20,000 తీసుకోండి, కానీ మీకు నచ్చిన వ్యక్తికి ఓటేయండి అనే సినారియో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పార్టీ పెట్టినప్పుడే చెప్పాడు. అర్థమైందా? అదే సిచ్యువేషన్ మళ్ళీ క్రియేట్ అయింది. మీరు అర్థం చేసుకునే విధానం మీకు కుదరలేదు అంతే. ఓవరాల్ గా కావాలనే నెగిటివ్ చేస్తున్నారు భయ్య. పొలిటికల్ గా అప్పన్న క్యారెక్టర్ చూస్తే ఏడుపు వచ్చింది నాకు. ఆ నత్తి క్యారెక్టర్ ఎంత బాగా పండించాడంటే రామ్ చరణ్. అలాంటి మంచి మూవీని స్పాయిలర్స్ ఏం చేశారంటే ట్రోల్ చేసి నెగిటివ్ రివ్యూ చెప్పి నాశనం చేశారు. ఓవరాల్ గుడ్ మూవీ. శంకర్ మార్కు ఖచ్చితంగా పడిన మూవీ, గేమ్ చేంజర్. అసలు ఇండియన్ లోనే బిగ్గెస్ట్ హిట్, నిజంగా చెప్తున్నా. గేమ్ చేంజ్, కానీ చేంజ్ చేయడం లేదు వీళ్ళు. అర్థమైందా? ఫ్లాప్ చేశారు, దాన్ని టాక్ తో ఫ్లాప్ చేశారు. అర్థమైందా? ఓవరాల్ గా గుడ్. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేసి చూస్తే సినిమా టాక్ అసలు పట్టించుకోకుండా మీరు థియేటర్కి వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేయవచ్చు. గేమ్ చేంజర్ నిజంగా చెప్తున్నా. కాదు నేను చెప్తున్నాను కదా, అప్పన్న క్యారెక్టర్ నిజంగా ప్రాణం పోసాడు బ్రో. నిజంగా ఎంత బాగా నీకు అది పండించాడంటే నత్తుడు. ఇప్పుడు అప్పన్న అనేవాడు లేకపోతే శ్రీకాంత్ సీఎం కాదు. మీకు ఎందుకు అర్థం కాల సినిమా? నాకు అర్థం కావట్లా. శ్రీకాంత్ సీఎం అయ్యాడంటే అప్పన్న వల్ల అయ్యాడు. అప్పన్న ఇప్పుడు శ్రీకాంత్ ఎవరికి రియలైజ్ అవుతాడు తర్వాత? అప్పన్న కొడుకే కదా. అప్పన్న కొడుకే సీఎం సీట్ ఇచ్చాడు. అదొక టైప్ ఆఫ్ ఆడియన్స్ అనిగట్టుకొని మూవీ నెగటివ్ చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అన్న? వేస్ట్ నా కొడుకులు అని చెప్తాను. నిజంగా ఈ నా కొడుకులకి అసలు రాజకీయ కోణాలు ఏమి తెలియదని చెప్తాను. ఈసీ అంటే ఏంటో కూడా తెలియదు వీళ్ళకి. మాట్లాడుతున్నారు కానీ ఎలక్షన్ కమిషనర్ అంటే ఎవరు, ఐఏఎస్ అంటే ఏంటి, ఐపీఎస్ అంటే ఏంటి కూడా తెలియదు వీళ్ళకి. అదొక మంచి మూవీని ఆదరించలేని వీళ్ళు అసలు ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు కాదే కాదు. వీళ్ళు సినిమాకి సంబంధించిన వాళ్ళు అలా మాట్లాడడం. ఆ సినిమాలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. ఇప్పుడు ట్రిమ్ చేయవలసిన పార్ట్ ఉంటుంది భయ, ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ ఉండొచ్చు, నేను కాదన్ను. కానీ ఓవరాల్ గా సినిమాయే దొప్పిందంటే నాకు చాలా బాధ కలిగింది. అంత మంచి సబ్జెక్ట్ తో వచ్చిన సినిమా పోయింది అంటే, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ కి ఏం రాయాలి? ఎగ్జామ్ సివిల్స్ రాయాలి. ఆ సివిల్స్ రాసి సివిల్స్ అంటే ఏంటో కూడా తెలియదు వీళ్ళకి, మాట్లాడే వాళ్ళకి. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు 6 మార్కుల తేడాతో ఐపీఎస్ కొట్టాడు. తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఐఏఎస్ అయ్యాడు. అది సినారియల్ గా జరుగుతుంది. అదేమి తెలవకుండా ఐపీఎస్ ఎలా అయ్యాడు, ఐఏఎస్ ఎలా అయ్యాడు, మధ్యలో సీఎం ఎలా అయ్యాడు. అసలు నువ్వు సినిమా చూస్తే ఫస్ట్ టాక్ పట్టించుకోకుండా వెళ్ళండి. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు. మంచి సబ్జెక్టెడ్ మూవీ. మన పవన్ కళ్యాణ్ రాజకీయాలు మొత్తం కూడా కళ్ళకు కట్టినట్టు చూపించాడు సినిమాలో. నేను చెప్తున్నాను కదా అన్న. ఇప్పుడు ఒక మూవీ, అది హీరో మూవీ పక్కన పెట్టిన ఫస్ట్ డే రోజు హెచ్డి ప్రింట్ బయటికి రావడము, అది ఎంతవరకు కరెక్ట్ అన్న? ఎవరెవరు ఏది అది పైరసీ? హెచ్డి ప్రింట్ రావడం అది ఎంతవరకు? ఫస్ట్ డేనే నిజంగా అది చాలా దారుణం. నిజంగా దీన్ని ఆపాలి. దీనికి కొన్ని సెక్షన్లు తీసుకొస్తే బాగుండు. ఈ పైరసీ అంటే అంతమైపోవాలి. ఎందుకంటే ఈ పైరసీ చూడటం వల్ల థియేటర్కి ఎవరు రావట్లేదు. ఏ సినిమా అయినా హెచ్డి ప్రింట్ లో వచ్చేస్తుంది, ఇక్కడ చూసేద్దాంలే. మళ్ళీ కొంతమంది ఫ్యాన్స్ దాన్ని అదే పనిగా నీకు ఇది చెప్పేవాళ్ళు ఇందాక అన్నావు చూడు, నువ్వు ఈ పనికి మాలిన పబ్లిక్ కి చెప్పే ప్రతి ఓడు కూడా ఆ పైరసీ సినిమా చూసి చెప్తాడు. థియేటర్కి వచ్చి చూసి నా కొడుకు అర్థమైందా? 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టాడు. ఆ పైరసీ సినిమా చూసి పెద్ద ఏదో తోపు తురుము అని చెప్తాడు. వాడికి అర్థం కాదు. సగం బిట్లు కూడా కట్ అయిపోతాయి పైరసీలో. అసలు మెయిన్ బిట్స్ అన్ని కూడా థియేటర్ లో ఉంటాయి. అవన్నీ చూడండి, ఎవడో పట్టించుకోడు. నాకు చాలా బాధ కలిగింది. ఆ టాకినే చాలా బాధ కలిగింది. చాలాసార్లు రెస్పాండ్ అవుదామని చూశాను కానీ ఎందుకులే. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మౌత్ టాక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయింది. మౌత్ టాక్ ఇప్పుడు పొలిటికల్ పార్టీలనే పడగొట్టేస్తుంది ఆఫ్టర్ సినిమా అంతా. నిజం చెప్తున్నా. ఒక మౌత్ టాక్ స్ప్రెడ్ అయిన తర్వాత ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. కేసీఆర్ ఎవరైనా ఊడిపోతారు అనుకున్నారా? చెప్పండి, రియల్ ఫ్యాక్టా కాదు ఇది? అలాంటిది ప్రభుత్వం కూలిపోయిందా లేదా? ఆ టైప్ ఆఫ్ మౌత్ టాక్ అనేది వెరీ డేంజరస్. పాయిజన్ తో సమానం. ఈ పాయిజన్ లో కొట్టుకుపోయిన సినిమాలు కానీ రాజకీయ పార్టీలు కానీ చాలా ఉన్నాయి అన్న. ఇప్పుడు మూవీ రిలీజ్ కాకముందుకే మూవీ స్టోరీ కానీ మూవీ మెయిన్ ప్లాట్స్ కానీ అవి రివీల్ చేసి హీరోని డిస్కరేజ్ మొత్తం పడేయాలని చూస్తున్నారు. అది ఎందుకన్నా అంటే ఇప్పుడు సినిమాలో దమ్మున్నంతసేపు కూడా ఆ సినిమాని ఎలా పోగొట్టేద్దామని చూస్తారు. అర్థమైందా? ఇప్పుడు సినిమాలో మంచి కంటెంట్ వస్తున్నాడు, ఒక సినిమా మంచి కంటెంట్ తో వస్తున్నప్పుడు దాన్ని తొక్కేయాలండి. ఏం చేయాలి? మెయిన్ హైలైట్స్ అన్ని లీక్ చేసేయాలి. వాళ్ళ దాంట్లోనే వాళ్ళ టీంలోనే ఉంటారు ఈ దరిద్రులు దౌర్భాగ్యులు. నిజంగా ఎక్కడో ఉండరు. ఈ శత్రువుల్ని ఎక్కడో క్రియేట్ చేయరు, వాళ్ళ టీంలోనే క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసుకుని మెయిన్ పాయింట్స్ అన్ని కూడా ముందే బయటకు వచ్చేస్తాయి, రివీల్ అయిపోతాయి. రివీల్ అయిపోయిన తర్వాత పబ్లిక్ కి ఉన్న
ఫీలింగ్స్ పోతాయి. అంటే ఫ్యాన్స్ కున్న బేసిక్ ఫీలింగ్స్ ఉంటాయి. కొన్ని డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్ నువ్వు లీక్ చేసేస్తే అది ఎలా ఉంటదంటే తర్వాత అది ఆల్రెడీ చూసిందే కదా అన్న ఫీలింగ్ లో ఉంటారు. అప్పుడు మిస్మరైజ్ అవరు, అప్పుడు అద్భుతంగా ఫీల్ అవ్వరు దాన్ని ఆ అలా సీన్. ఇంకొకటి, ఒకప్పుడు ఫ్యాన్ వార్స్ అంటే కలెక్షన్స్ కానీ లేదంటే హీరో రికార్డ్స్ డే 1 డే 2 ఇలా చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడు ఎలా అయిపోయింది అని అంటే ఒక హీరోని మూవీని మొత్తం ఫ్లాప్ చేస్తే తప్ప బాగోదు అన్న రేంజ్ లోకి వెళ్ళిపోయారు ఫ్యాన్స్. నీకు ఎలా ఉందంటే ఫ్యాన్స్ కూడా కరుడు గట్టిండి నేరస్తుల్లా తయారయ్యారు. నీకు ఎలా ఉందంటే ఓవరాల్ గా ఒక మూవీని చూసి జెన్యూన్ టాక్ ఎవడో చెప్పట్లా, అర్థమైందా? ఈడు నా ఫ్యాన్ కాబట్టి నేను బాగా చెప్పాలి, అంతేగాని సినిమాలో సబ్జెక్ట్ ఎవరికి అవసరంలా, అర్థమైందా? ఎలా తయారయ్యండి వీళ్ళు, ఒక ఉగ్రవాదుల్లాగా తయారయ్యారు. నిజంగా చెప్పాలంటే వీళ్ళు సినిమా ఇండస్ట్రీని నాశనం చేసే ఉగ్రవాదులే. ఈ ఉగ్రవాదుల నుంచి కాపాడుకోవాలి, సినిమాల్ని కాపాడుకోవాలంటే మంచి టాక్ తీసేవాళ్ళని చూడండి. మీరు సినిమా చూసి టాక్ చెప్పేవాడినే నమ్మండి. సినిమా చూడకుండా పిచ్చి కూతలు పూసే పనికి మాలిన వాళ్ళని మట్టికి రివ్యూస్ చూసి మీరు దాన్ని అప్లోడ్ చేయడం వల్ల మీకు వచ్చేది ఏముంటది? మా ఏదో ₹1 వస్తుందేమో కానీ అది జెన్యూన్ గా కోట్లు పెట్టి సినిమా తీసినోడికి అది న్యాయం జరగదు, అర్థమైందా? ఓవరాల్ గా మనం 5 నిమిషాలు చెప్పే టాక్ మీద ఒక 100 మంది భవిష్యత్తు ఆధారపడి ఉంటది. అది ఎవరైనా కానీ, అక్కడ టెక్నికల్ వర్కర్స్ కానీ ఎవరైనా కానీ, ఎన్ని లక్షల మంది బతుకుతున్నారంటే ఒక సినిమా మీద, అన్ని లక్షల మందిని నువ్వు 5 నిమిషాలు టాకుతో స్పాయిలర్ చేస్తున్నావు. అంటే నువ్వు ఒక పాయిజన్ ని నింపేసి సినిమాని చెడగొట్టేస్తున్నావు. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నా ఫ్యాన్స్ ఒక హీరో, ఒక పర్టికులర్ హీరో ఫ్యాన్స్ అని చెప్పట్లేదు, ప్రతి హీరో ఫ్యాన్స్ కూడా మా ఓడి వచ్చినప్పుడు మా ఓడికి బాగాలేకుండా బాగుందని చెప్పాలి, లేదు అని అంటే వేరే హీరో వస్తే మన సినిమా ఎలా అయినా నాశనం చేయాలి, లైక్ ఆ మూవీ ప్లాట్ చెప్పాలి, మూవీ ప్లాట్ చేయాలి, ఈ పని కట్టుకొని చేస్తుంది. డిజిటల్ మార్కెట్ లో ఎక్కువగా జరిగే పెద్ద ఫ్రాడ్ ఏదైనా ఉందంటే సెలబ్రిటీస్ ని పట్టుకొని కొంతమందిని హైలైట్ అయ్యే వాళ్ళందరూ కూడా నెగిటివ్ గా చేయడం. ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంటారు, మా ఓడి సినిమా బాగాలేదు అన్నారు కాబట్టి బాగున్న సినిమాని కూడా పాడు చేసేయాలి. ఈ టైప్ లో వాళ్ళు అంటే అందుకే చెప్తున్నా వీళ్ళు పెద్ద ఉగ్రవాదులు. వన్ సైడ్ ఫ్యాన్స్ ఎప్పుడు కూడా ఉగ్రవాదులకు సమానం. ఎప్పుడు కూడా సినిమా లవర్స్ అన్ని సినిమాలను కూడా ఏకాభిప్రాయంతో, అంటే అందరు కూడా సమానత్వంతో చెప్తాడు. టాక్ అనేది చాలా జెన్యూన్ గా చెప్తాడు. వాళ్ళు ఎవరి గురించి కూడా విమర్శించిన వ్యక్తే సరైన రివ్యూవర్ నాకు తెలిసినంత వరకు. సింగిల్ బేస్డ్ చెప్పేవాడు రివ్యూవరే కాదు నా దృష్టిలో. వాడు ఏంటంటే వాడు ఒక సైకోపాత్ అంటే నీకు అర్థమైంది కదా, అంటే వన్ సైడే ఉంటాడు. వాడు బ్రెయిన్ లో ఆ హీరో తప్పితే వేరే హీరో లాగానే కనపడ్డాం. సినిమా లవర్స్ ఏం చెప్తారు మీరు? సినిమా లవర్స్ అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే దయచేసి గేమ్ చేంజర్ ఒకసారి మీరు థియేటర్కి వెళ్ళి చూసి అప్పుడు మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. ఈ పబ్లిక్ టాక్, ఈ మౌత్ టాక్ చెప్పేవాళ్ళు ఈ మాటలు నేసి ఆల్రెడీ దొబ్బిందంటలే. యాక్చువల్గా ఏమైపోతుంది నేను చెప్తున్నాను కదా, రాజ్యాలే కూలిపోయి ఇంకా సినిమాలు ఎంత అంటున్నాను. అదే మీరు అర్థం చేసుకోండి. ఈ టాక్ విన్న తర్వాత మైండ్ లో క్రియేట్ అయ్యే మెయిన్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ పబ్లిక్ టాక్ వచ్చింది, చెత్త సినిమా అంట, వేస్ట్ సినిమా అంట, ఇక చూడవసరం. అసలు వాళ్ళ సబ్జెక్ట్ తెలుసుకుంటే కూడా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అర్థమైందా నీకు? గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉందో కూడా వీళ్ళు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఇక ఓవరాల్ గా ఎలా అయిపోయిందంటే మా ఫ్రెండ్ మూవీ బాగాలేదు నేనే చెప్పాను బాగాలేదు అంటాను, వాడు వెళ్ళాక బాగుంది అన్నాడు, బాగున్న మూవీ బాగాలేదని ఎందుకన్నారా అన్నాడు. అసలు మనం అనేది ఒక నెగిటివిటీ అనేది మైండ్ ఎక్కిస్తున్నాం అనుకోవచ్చు. ఫస్ట్ డే వచ్చే టాకే మెయిన్ ఇంపార్టెంట్. ఆ టాక్ ని చాలా జాగ్రత్తగా సినిమాలు చూసి చెప్తే చాలా మంచిది. ఇలాగా స్పాయిలర్స్ చెప్తే సినిమాని నాశనం చేసే వాళ్ళు ఇచ్చే టాక్స్ వల్ల మొత్తం కూడా అది బ్యాడ్ అయిపోయింది. ఫస్ట్ డే టాక్ ఈజ్ బెస్ట్ టాక్. ఫస్ట్ డే వచ్చే టాక్ వల్లే సినిమా నిలబడద్ది. ఆ టాక్ అందరికీ తెలుసు. ఆ టాక్ నేను నెగిటివ్ చేశాను అన్న. ఇప్పుడు మనం